ఫ్రెండ్స్ టెక్నోస్ 2072 అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి December 3, 2025 టైం 4 అవుతుంది. ఇప్పటివరకు నా న్యూస్ ఇవి. ఫస్ట్ న్యూస్ సామ్సంగ్ నుంచి. సామ్సంగ్ వాళ్ళ ప్రాసెసర్ని ఎప్పుడు హైలైట్ చేసుకోదు, ముఖ్యంగా ఎగ్జినోస్ ప్రాసెసర్స్ అయితే హైలైట్ చేసుకోదు. ఈవెన్ వాళ్ళ ఫోన్స్లో తీసుకొని వచ్చినా కానీ పెద్దగా చెప్పుకోరు అనమాట. బేస్ మోడల్స్ తీసుకొస్తూ ఉంటారు, అయినా చెప్పుకోరు. కానీ ఈసారి మాత్రం ఎక్కువ హైలైట్ చేస్తున్నారు. ఒక ఎగ్జినోస్ ప్రాసెసర్ అయితే వీళ్ళు హైలైట్ చేస్తున్నారు. మేబీ దీన్ని S26 ప్లస్లో తీసుకొని రావచ్చు. ఇది ఎగ్జినోస్ 2600 అండ్ దీనిలో స్పెషల్ ఏంటంటే ఇది ఫస్ట్ ప్రాసెసర్ 2 nm టెక్నాలజీ బిల్డ్ అవుతుంది. ఇప్పుడు మార్కెట్లో మనం చూసినవన్నీ 3 వరకు ఉన్నాయి, 2 దాకా వెళ్ళాలి. 2600 ఫస్ట్ 2 nm బిల్డ్ అవుతుంది కాబట్టి దీన్ని హైలైట్ చేసుకుంటున్నారు వీళ్ళు. అండ్ ఈ ప్రాసెసర్తో మనం S26 ప్లస్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. S26 సిరీస్ లేట్ అవుతుంది, ఎప్పుడు జనవరిలో లాంచ్ చేస్తారు కదా, జనవరి ఎండ్కి కానీ లేకపోతే ఫిబ్రవరికి కానీ వెళ్ళొచ్చు. రూమర్స్ ప్రకారం అయితే ఫిబ్రవరి 25th కూడా వెళ్ళిద్దని చెప్పేసి రూమర్స్ ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళు కొన్ని ప్లాన్స్ లో చేంజెస్ చేశారు. యాక్చువల్గా S26 ప్లస్ లో S26 ఎడ్జ్ చేద్దాం అనుకుంటున్నారు, కాకపోతే అన్ని ప్లాన్స్ అన్ని తారుమారు అయిపోయి మళ్ళీ S26 ప్లస్ తీసుకొని రావాలనుకుంటున్నారు. సో మొత్తం ప్రొడక్షన్ అయితే డిలే అయితే అయింది. చూడాలి మరి ఎప్పుడు తీసుకొస్తారు S26 సిరీస్. జనవరి ఎండ్ అని కొంతమంది అంటున్నారు, కొంతమంది వచ్చేసరికి ఫిబ్రవరి ఎండింగ్ వరకు వెళ్ళిద్ది అంటున్నారు. మరి ఎప్పుడు వస్తుందో చూడాలి. అల్ట్రా మోడల్ మాత్రం ఎగ్జినోస్ ప్రాసెసర్తో రాదు. అల్ట్రా మోడల్ ఖచ్చితంగా 80 Elite Gen 5తోనే వస్తుంది, క్వాల్కామ్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్తోనే. బేస్ మోడల్స్లోనే ఎగ్జినోస్ ప్రాసెసర్ యూస్ చేస్తారు. నెక్స్ట్ మోటోరోలా నుంచి మోటోరోలా H50 Ultra తీసుకొచ్చింది. ఎప్పుడు పోయిందో కూడా తెలియదు. ఫోన్ అయితే వచ్చింది, 40,000 మధ్యలో తీసుకొస్తారు ఈ ఫోన్స్ వీళ్ళు. దాని తర్వాత H60 సిరీస్లో తీసుకురాలేదు, మళ్ళీ H70 Ultra అయితే తీసుకురాబోతున్నట్టు రిపోర్ట్ అయితే వస్తుంది. దీని ఫోటో కూడా బయటకు వచ్చింది, లీక్ అయింది. ఇది 8 Gen 5 ప్రాసెసర్తో రావచ్చు. సేమ్ ప్రాసెసర్ మీరు OnePlus 15R లో కూడా చూడొచ్చు. OnePlus 15R ఫస్ట్ ఫోన్ ఈ ప్రాసెసర్ ఇండియాకి వస్తుంది 8 Gen 5 ప్రాసెసర్తో. December 17 లాంచ్ చేస్తున్నారు. దానికి పోటీగా ఈ ఫోన్ ని తీసుకొని రావచ్చు మోటోరోలా H70 Ultra. నెక్స్ట్ మనకి యాపిల్ హెల్త్ యాప్ లో ఇప్పుడు ChatGPT ఇంటిగ్రేట్ చేయబోతున్నారు. చాలా మంది నా SPOT ఎంత వచ్చింది, దీనికి ఏం కేర్ తీసుకోవాలి, ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఆ హార్ట్ బీట్ ఎంత ఉంది, ఇట్లా రకరకాలుగా ChatGPTని వాళ్ళ హెల్త్ డేటా ఇచ్చి ఇన్ఫర్మేషన్ అడుగుతా ఉన్నారు. ఎలాగో OpenAI అండ్ యాపిల్ కొలాబరేషన్ ఉంది కాబట్టి ChatGPT డైరెక్ట్ హెల్త్ యాప్ లోకి తీసుకొచ్చారు. సో డైరెక్ట్ మీరు అక్కడి నుంచి అడగొచ్చు అనమాట. మీ డేటా మొత్తం దానికి తెలుస్తుంది, దాని ప్రకారం అదే మీకు సజెషన్స్ అయితే ఇస్తూ ఉంటుంది. మీరు ఏం చేయాలి, ఎలా కేర్ తీసుకోవాలని చెప్పేసి ChatGPT మీకు గైడ్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ మనకి మోటోరోలా ఇండస్ యాప్ స్టోర్తో కొలాబ్ అయింది. ఫ్యూచర్లో మోటోరోలా ఫోన్స్లో ఇండస్ యాప్ స్టోర్ మేబీ ప్రీ ఇన్స్టాల్డ్ అయితే రావచ్చు. రీసెంట్గా Xiaomi ఫోన్స్లో కూడా వీటిని తీసుకొని వచ్చారు. Xiaomi ఫోన్స్ పాత ఫోన్స్ కూడా అప్డేట్ చేయగానే ఇండస్ యాప్ స్టోర్ కనిపిస్తుంది. దాన్ని అన్ఇన్స్టాల్ చేయడానికి రావట్లేదు, డిజేబుల్ చేయడానికి రావట్లేదు. అది మాత్రం అలానే ఉంచుకోవాలి మనం. ఇట్లానే మేబీ మోటోరోలా కూడా వీళ్ళతో కొలాబ్ అవుతున్నట్టుంది. కొలాబరేషన్ అంటే ఇండస్ యాప్ స్టోర్ మోటోరోలాకి డబ్బులు పే చేసింది. సో ఇప్పుడు థర్డ్ పార్టీ యాప్స్ ఇంటిగ్రేట్ చేయడం వల్ల మొబైల్ కాస్ట్ కొంచెం తగ్గించవచ్చు. చైనాలో ఇది ఎక్కువ జరుగుతూ ఉంటుంది, ఇక్కడ ఇండియాలో కొంచెం తక్కువే. బ్లోట్వేర్ కొన్ని ఫోన్స్ మాత్రమే తీసుకొస్తూ ఉంటాయి, కొన్ని ఫోన్స్ క్లీన్గా ఉంచడానికి చూస్తాయి. ఇప్పుడు క్లీన్గా ఉండే ఫోన్స్ కూడా నథింగ్ లాంటి బ్రాండ్ కూడా బడ్జెట్ ఫోన్స్లో థర్డ్ పార్టీ యాప్స్ అయితే తీసుకొని వస్తూనే ఉంది. ఫ్యూచర్లో ఇంకా ఎక్కువగా తీసుకొని రావచ్చు, ఎందుకంటే కాస్ట్లు పెరుగుతున్నాయి కదా, మొబైల్ ఫోన్ కాంపోనెంట్స్ కాస్ట్ పెరుగుతుంది కాబట్టి. ఇలా కొలాబరేషన్స్ వచ్చినాయి అనుకోండి, కొంచెం వాటిని తగ్గించవచ్చు అనమాట. ముఖ్యంగా బడ్జెట్ ఫోన్స్లో ఎక్కువ చూస్తాం. నెక్స్ట్ వెళ్ళే ముందు డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే జిమ్ షేకర్ బాటిల్ 89 రూపీస్కి వస్తుంది. అండ్ ఇంకో డీల్ కూడా ఉంది, సామ్సంగ్ గెలాక్సీ ట్యాబ్ S9 FE 32,249 రూపీస్కి అయితే వస్తుంది. మీకు బాక్స్లో S Pen కూడా వస్తుంది. దీని మీద మీకు HDFC బ్యాంక్ మీద 5,750 రూపీస్ డిస్కౌంట్ అయితే వస్తుంది. ఒకవేళ డీల్స్ మీరు చెక్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ ఉంటే అక్కడ నుంచి చెక్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి ఒక యూట్యూబర్, ఇతను యూట్యూబ్ ఛానల్ పేరు వచ్చేసరికి బేసికలీ హోమ్లెస్ అని ఉంది. ఈయన గేమ్ ఆడుతూ ఉంటారు, CSGO గేమ్, కౌంటర్ స్ట్రైక్. అండ్ గేమ్లో ఇతను ఏజ్ అయిపోయే కొద్దీ మనకి ఏమవుతుంది, మూమెంట్ స్పీడ్ తగ్గిపోతుంది. మనం రియాక్ట్ అవ్వాలి, అంత ఫాస్ట్గా రియాక్ట్ అవ్వలేం. చిన్న పిల్లలు అనుకోండి, 20s ఉన్న వాళ్ళు అనుకోండి, ఇంకా బెటర్గా మూమెంట్ ఇవ్వగలరు, బెటర్గా ఫాస్ట్గా రియాక్ట్ అవ్వగలరు. వాళ్ళు షార్ప్ ఉంటుంది మైండ్ అంతా. ఈయన ఏజ్ పెరిగే కొద్దీ ఇతను మూమెంట్ అంతా తగ్గిపోయింది అనమాట, గేమ్ సరిగ్గా ఆడలేకపోతున్నాడు. దీనికోసం ఇతను న్యూరో మస్కులర్ ఎయిమ్ అసిస్ట్ ని క్రియేట్ చేశాడు. సపరేట్ గా ఒక కోడ్ ని డెవలప్ చేశాడు పీసీలో. అండ్ దాంతోపాటు దీనికోసం రాస్బెరీ పై యూస్ చేశాడు, సాఫ్ట్వేర్ లైనక్స్ యూస్ చేశాడు, కోడ్ డెవలప్ చేశాడు. కోడ్ డెవలప్ చేసేసి ఇతను మజిల్ మూమెంట్స్ ఉంటాయి కదా, మన మజిల్ రియాక్ట్ అవుతుంటుంది కదా, మనకి మైండ్ నుంచి సిగ్నల్ వెళ్ళాలి ఫస్ట్ హ్యాండ్కి, మనం పని చేయాలి అని చెప్పేసి. ఎవరైనా షూట్ చేయాలంటే మౌస్ ఇటు తిప్పాలి, చెయ్యి ఇలా తిరుగుతూ ఉంటుంది కదా. ఈ మూమెంట్స్ అన్నిటిని అతను మొత్తం స్టడీ చేశాడు. స్టడీ చేసేసి వాటికి షాక్స్ ఇవ్వడం మొదలుపెట్టారు అనమాట. షాక్ ఎలా ఇచ్చాడంటే, ఒక డివైస్ ఉంటుంది, డివైస్ వచ్చేసరికి EMS 10 అని ఉంటుంది. ఇది డాక్టర్స్ యూస్ చేస్తూ ఉంటారు, రకరకాలుగా యూస్ చేస్తుంటారు EMS 10 అనేది షాక్ ఇవ్వడానికి పేషెంట్స్కి. దాన్ని యూస్ చేస్తారు అనమాట. దీన్ని యూస్ చేసి 20 to 60 amp మాత్రమే షాక్ ఇచ్చారు. అంతకుమించి ఎక్కువ వెళ్తే మాత్రం మొత్తం సెల్స్ డ్యామేజ్ అయితే మనకి చెయ్యే పని చేయకుండా పోద్ది. జస్ట్ ఇలా షాక్ ఇస్తే దానివల్ల ఎఫెక్ట్ అయితే ఏమవుతుంది అనమాట, మనకి జర్క్ లాగా వస్తూ ఉంటుంది. ఇట్లా ఇతను షాక్స్ ఇవ్వడం మొదలు పెట్టాడు. దీనివల్ల ఉపయోగం ఏంటంటే, ఇది షాక్ ఇస్తూ ఉంటుంది. ఎలా ఇస్తుంది అంటే, ఇప్పుడు ఎనిమి కనిపించాడు, ఎనిమి కనిపిస్తే మైండ్ కూడా రియాక్ట్ అవ్వాల్సిన అవసరంలా, కోడ్ డెవలప్ చేశాడు కాబట్టి మజిల్ రియాక్ట్ అవుతుంది అన్నమాట. షాక్ ఇస్తుంది, ఆ మజిల్కి షాక్ ఇస్తుంది, ఇటు ఎనిమి ఉన్నాడు అని చెప్పేసి. చెయ్యి ఆటోమేటిక్ గా ఎనిమి వరకు మూవ్ అవుతుంది. జస్ట్ మనం రైట్ క్లిక్ ఇవ్వడమే షూట్ చేయడానికి. ఇట్లా దీన్ని డిజైన్ చేస్తాడు. ఫస్ట్ ఇది డిజైన్ చేసినప్పుడు
అది బాగానే షూట్ చేస్తుంది కాకపోతే వీళ్ళ వాళ్ళని కూడా షూట్ చేస్తుంది. ఎందుకంటే గ్రూప్గా ఆడుతుంటారు కదా, వీళ్ళ ఫ్రెండ్స్తో కలిసి ఆడుతాడు. అటుపక్క ఒక గ్రూప్ ఎనిమీస్ ఉంటారు, ఇటుపక్క మనం ఆడుతుంటాం. సో వాళ్ళని షూట్ చేయడంతో పాటు మన ఫ్రెండ్స్ కనిపించిన వాళ్ళని కూడా షూట్ చేస్తూ ఉంది. సో వాటిని మళ్ళీ డివైడ్ చేశారనమాట, బ్లూ గ్రూప్ రెడ్ గ్రూప్ అని చెప్పేసి. రెడ్ గ్రూప్ మన వాళ్ళు, బ్లూ గ్రూప్ ఎనిమీస్. బ్లూ కనిపిస్తే షూట్ చేయాలని చెప్పేసి దానికి డెవలప్ చేశారు. మళ్ళీ బ్లూ కనపడితే షూట్ చేసిద్ది. ఒక్కోసారి అయితే ఎనిమీ అసలు మనకు అతను కనపడ ఎనిమీ అది రియాక్ట్ అవుతుంది, ఎనిమీ అక్కడ ఉండాలని చెప్పి తీసుకెళ్ళి షూట్ చేస్తూ ఉంటుంది. సో ఈవెన్ ఇండెక్స్ ఫింగర్ కూడా అతను ఇచ్చేసాడు అనమాట, ఇండెక్స్ ఫింగర్ కూడా షాక్ ఇచ్చేసాడు, షూటింగ్ కూడా ఫాస్ట్ అవ్వాలని చెప్పేసి. ఇంకా ఏం చేసే పనే ఉండదు అనమాట. ఎనిమీని సాఫ్ట్వేర్ డిటెక్ట్ చేస్తుంది, షాక్ ఇస్తుంది, ఆటోమేటిక్గా షూటింగ్ అయితే అయిపోతుంటుంది. దీనివల్ల అతను నార్మల్గా రియాక్షన్ టైము ఇదంతా లేకుండా చేస్తే 200 millisecond ఉండేది అతనికి రియాక్షన్ టైము. ఇప్పుడు దాన్ని 90 millisecondకి తగ్గించగలిగాడు. సో ఇది రకంగా చీటింగ్ అని చెప్పొచ్చు. కానీ ఇతను చెప్పేదంటే నేను చీట్ ఏం చేయట్లేదు, గేమ్ లోపల నేను ఎటువంటి చీట్ కోడ్స్ ఏమి యూజ్ చేయట్లేదు, ఎక్స్టర్నల్గా నేను నాకు షాక్ ఇచ్చుకుంటున్నాను, ఈ చీట్ కిందకి రాదని చెప్తున్నారు. మీరేమంటారు దీని గురించి కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు కామెంట్ ఆఫ్ ది డే చూసుకుంటే చాలా మంది X300 గురించి అడుగుతున్నారు. X300 కూడా టెలికన్వర్టర్ కిట్ ఉంటుంది కదా, అది సపోర్ట్ ఉందా అని. దానికి ఉంది, కాకపోతే ఇంకా వాళ్ళు అఫీషియల్గా వెబ్సైట్లో ఈవెన్ X300 ప్రోకి కూడా టెలికన్వర్టర్ కిట్ అయితే సేల్కి తీసుకురాలేదు. 18,999 పెట్టారు కానీ అది సేల్కి తీసుకురాలేదు, సపరేట్ కొనుక్కోవాలి. ఈవెన్ X300 మీరు కొనుక్కున్నది 75,000 రూపాయలు ఉంది ఫోన్, సపరేట్ కొనుక్కోవాలి. వెబ్సైట్లోకి ఎప్పుడు తీసుకొస్తారో ఏం ఇన్ఫర్మేషన్ అయితే లేదు. ప్రజెంట్ వెబ్సైట్లో మనం ప్రీ బుక్ చేసుకోవడానికి వెళ్ళినా కానీ ఓన్లీ ఫోన్ మాత్రమే కనిపిస్తుంది, కానీ టెలికన్వర్టర్ కిట్ అయితే కనిపించట్లా. X300 కనిపించట్లా, 300 Pro కూడా కనిపించట్లా. నెక్స్ట్ ఇంకో కామెంట్ చిన్న అడుగుతున్నారు, 2 days ago iPhone 17 కొన్న బెస్ట్ ఒరిజినల్ ఛార్జర్ అయితే కూడా అర్థం అవ్వట్లేదు. బెస్ట్ మీకు ఒరిజినల్ ఛార్జర్ అంటే ఐఫోన్కి యాపిల్ వెబ్సైట్కి వెళ్ళండి, అక్కడ మీకు 30 watt ఛార్జర్ దొరుకుతుంది. అది మీకు 3,800 రూపీస్ ఉంటుంది. ఒక ఒరిజినల్ కావాలంటే మాత్రం అక్కడ మీరు తీసుకోవచ్చు, లేకపోతే యాపిల్ స్టోర్స్కి వెళ్ళినా కానీ మీకు దొరుకుతాయి. నెక్స్ట్ మనకి NHAI జియోతో కొలాబ్ అయింది. NHAI అంటే మనకి హైవేస్ గుర్తొస్తుంటాయి అనమాట. సో మన రోడ్ల మీద ఎక్కడైనా గొర్రెలు వెళ్తున్నా కానీ, లేకపోతే రోడ్ల మీద ఫాగ్ ఉన్నా కానీ, రోడ్ల మీద ఏదైనా యాక్సిడెంటల్ ప్రోన్ జోన్ ఉన్నా కానీ, ఎక్కడైనా డైవర్షన్స్ ఉన్నా కానీ ముందే జియో యూజర్స్కి జియో 4G కానీ 5G కానీ యూస్ చేస్తుంటాయి కదా, వాళ్ళకైతే ఇంటిమేషన్ అయితే వస్తుంటుంది, ఇలా కొలాబ్ అయితే అవుతున్నారు. ఓన్లీ జియోతో ప్రజెంట్ వీళ్ళు కొలాబ్ అయింది. నెక్స్ట్ మనకి ఆంధ్రప్రదేశ్లో ఒక కొత్త వైరస్ అయితే వచ్చింది, చాలా మంది దీని గురించి భయపడుతున్నారు. స్క్రబ్ టైపస్ అంటున్నారు దీన్ని. అంటే ఇది రకంగా చెప్పాలంటే మనకి రక్తం పీల్చే పురుగులు ఉంటాయి కదా, అవి ఒకరిని కొరికి ఇంకొకరి దగ్గరికి వెళ్ళి వాళ్ళని కూడా కొరికినాయి అనుకోండి, వాళ్ళకి వైరస్ అయితే వస్తుంది. ఇట్లా కేసులు చాలా నమోదవుతున్నాయి. విజయనగరంలో ఒకరు చనిపోయారు కూడా, చిత్తూరులో 379 కేసులు నమోదైనాయి, కాకినాడలో 141, వైజాగ్లో 123 ఈ కేసులు అయితే నమోదవుతున్నాయి. లక్షణాలు ఎలా కనిపెట్టాలంటే అది కుట్టిన చోట ఒక నల్ల మచ్చలాగా పడుతుంది, అది చూసుకోవాలి ఫస్ట్. దాని తర్వాత మీకు జ్వరం రావడం కానీ, హెడేక్, కడుపు నొప్పి, వామిటింగ్స్ అవ్వడం, పొడి దగ్గు రావడం, సో ఇట్లాంటివన్నీ లక్షణాలు ఉన్నాయి అనుకోండి, వెంటనే హాస్పిటల్కి అయితే వెళ్ళండి. ఇది ఈజీగా క్యూర్ అవుతుంది. ఇది మరి ప్రాణాంతకమైన వ్యాధి అయితే కాదు, కరోనా లాగా. జస్ట్ ఇది యాంటీబయాటిక్స్ ఇస్తే మీకు క్యూర్ అవుతారు. ఒకవేళ నెగ్లెక్ట్ చేశారనుకోండి 20 daysలో మనకి ఎఫెక్ట్ అవుతుంది. లంగ్స్ కానీ కిడ్నీస్ కానీ ఇట్లాంటివన్నీ ఎఫెక్ట్ అవ్వచ్చు, చనిపోవచ్చు. ఎక్కువ పల్లెటూరులో పొలాల్లో తిరిగే వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా అయితే ఉండండి, చెప్పులు వేసుకోండి. అండ్ ఇట్లాంటి లక్షణాలు ఏమన్నా కనిపించినాయి అనుకోండి, జ్వరం ఇట్లాంటివి వస్తే మాత్రం తేలిగ్గా తీసుకోకండి, వెంటనే హాస్పిటల్కి వెళ్ళడం అయితే మంచిది. ఇది వరకు న్యూస్ అయితే నచ్చితే లైక్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ చూస్తుంటే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మనం రేపటి టెక్ న్యూస్ కదా, సెలవు, బాయ్.